యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం చదువుకుందాం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఒక తలంపు ఏంటంటే యుద్ధం. యుద్ధం దేనికి సాదృశ్యం అంటే, మన జీవితంలో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఎన్నో యుద్ధాలు చేస్తుంటాం. అంటే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరమైనటువంటి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో నష్టాలు, కష్టాలు, నిట్టూర్పులు, బాధలు, ఇవన్నీ కూడా యుద్ధ వాతావరణమే. కొందరికి ఈ కొద్ది కాలం మాత్రం ఉంటాయి, కొందరికి చాలా కాలం ఉంటూ ఉంటాయి. కొందరు చెబుతూ ఉంటారు, నా జీవిత కాలం అంతా కూడా యుద్ధ పరిస్థితులాగే, నా జీవిత కాలం అన్నీ కూడా ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లే నాకు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలాంటి సమయంలో ఇక్కడ ఒక మంచి మాట మన జ్ఞాపకం ఉంచబడింది. వారు యెహోవాకు మొరపెట్టిరి అని. మన జీవితంలో కూడా మనకు కలిగినటువంటి కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో మనం ఎవరెవరికో చెప్పుకునే కంటే, ఎవరెవరికో మనం వినిపించే కంటే కూడా మనం దేవునికి మొరపెట్టుకోవటం అనేటువంటిది అది గొప్ప కార్యం. దేవుడిలా దేవునికి మన హృదయాలు, మన మనసులు ఎంత బరువు ఎక్కుంటే, ఎంత భరించలేనటువంటి భారంతో ఉంటే, అవి దేవుని దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టినప్పుడు మనకున్నటువంటి వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. రెండవ ఆ తలంపు ఏంటంటే, అక్కడున్నటువంటి ఆ భాగంలో వారు నమ్మిక ఉంచినందున అంటారు. వారు మొరపెట్టారు. రెండవది, దేవుని మీద నమ్మిక ఉంచారు వారు. ఈ యుద్ధ పరిస్థితుల్లో, ఈ కష్టాల్లో, ఈ సమస్యల్లో, ఈ నష్టాల్లో, ఈ ఇబ్బందుల్లో దేవుడు మాత్రమే విడిపించగలడు అనేటువంటి నమ్మిక కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా విడిపించబడతాం. నమ్మిక ద్వారానే ఏదైనా కార్యం జరిగింది. నమ్మిక లేకపోతే మనలో ఏ కార్యం జరగదు. మనం ఎప్పుడైతే దేవుడు చేయగలుగుతాడు, దేవుడు విడిపించగలుగుతాడు, దేవుడు స్వస్థపరచగలుగుతాడు, దేవుడు కార్యం చేస్తాడు అనేటువంటి నమ్మిక మనకు కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి మరి ఈ భాగంలో వారు యుద్ధ సమయంలో దేవునికి మొరపెట్టారు, దేవుని మీద నమ్మిక ఉంచారు. కాబట్టే వారు యుద్ధంలో గొప్ప జయం పొందారు, వారు విడిపించబడ్డారు. మన జీవితంలో కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండగాని మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి మనుషులకి మొరపెట్టుకో. మనుషులు చెప్పుకునే కంటే నీకున్న ఏ పరిస్థితి అయినా కానీ దేవునికి మొరపెట్టుకో. దేవుని దగ్గర ప్రార్థించు, దేవుని మీద నమ్మిక ఉంచు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేసి మరి నిన్ను ఒక సాక్షికరంగా దేవుడు నిలబెడతాడు. అటు రీతిగా పరిశుద్ధాత్ముడు ఈ లేఖన సత్యాలు మనందరి జీవితాలు, మన కుటుంబాల్లో స్థిరపరచునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణాభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి శ్రేష్టమైన మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా. యుద్ధ సమస్యల్లో ప్రభువా వారు మొరపెట్టినప్పుడు నా తండ్రి, వారు నమ్మిక ఉంచినప్పుడు ప్రభువా ఏ రీతిగా విడిపించబడి జయం పొందారు నా తండ్రి. మా జీవితంలో కూడా ప్రభువా, మా కుటుంబంలో, మా బిడ్డల జీవితాల్లో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువా
కలుగుతున్నటువంటి కష్టాల్లో, ఇబ్బందుల్లో, నష్టాల్లో ప్రభా మీకు మొరపెట్టేవారుగా, మీ యందు నమ్మికుంచేటువంటి వారుగా, మీ ద్వారా నాయన విడిపించబడి విజయం పొందేటువంటి రీతిలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మొరపెట్టడం నేర్పించండి ప్రభా. మొరపెట్టేటువంటి ప్రార్థన ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేసి ఆయన మీ మీద నమ్మిక కలిగి ఉండటానికి దేవ స్థిరపరచండి. దేవా, ఎందరైతే నాయన నమ్మిక కలిగి ఉన్నారో వారి నమ్మికకు విజయాన్ని మీరు చేకూర్చిన ఆయన వారి పక్షాన మీ కార్యాలు జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం అంతట్లో నాయన మీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచిన ఆయన వారి పనుల్లో, వారి ప్రయాణ బాధ్యతలు మీరెవెన్నట్టు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనను గాక.